తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు రమ్మగారు. మదర్స్ డే శుభాకాంక్షలు జయ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా మరి ఒక్కసారి ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడాను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం రమ్మగారు. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు. ఈసారి కొన్ని పర్సనల్గా మాట్లాడుకుందామండి. ఒక అమ్మగా కొన్ని జనరేషన్లు మీరు చూస్తూ వచ్చారు, ఫ్యామిలీ పెద్దది, అక్క వాళ్ళని చూశారు. అంటే మీకున్న అనుభవం కొంచెం ఎక్కువ, వయసు చిన్నగా ఉన్నా కూడా అనుభవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా. దీన్ని బట్టి ఒకప్పటి జనరేషన్లో ఉన్న తల్లులు, ముందు తల్లుల గురించి మాట్లాడుకుందాం. ఈ జనరేషన్లో ఉంటున్న తల్లులు, వీళ్ళలో సాధారణంగా ఎలాంటి మార్పులను గమనించారు? ఇది లేకపోతే బాగుంటుంది, తల్లులందరూ ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలా కొన్ని పద్ధతులు మార్చుకుంటే ఇంకొంచెం బాగుంటుంది, అలా మీకు అనిపించినవి, మీ మనసుకి సంతోషాన్ని ఇచ్చినవి, బాధ కలిగించినవి కొన్ని షేర్ చేయండి రమ్మగారు. పూర్వకాలం తల్లులు అంటే మా పెద్దక్కయ్యలు, మా అమ్మ, మా పిన్నులు, మా పెద్దమ్మలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు లెక్కలో కనీసం 70+ వాళ్ళు, 80+ వాళ్ళు, 100 years దాటిన వాళ్ళు కూడా వాళ్ళంతా లేరు. కానీ వాళ్ళ పెంపకాల్లో ఒక డిఫరెన్స్ ఉంది జయ. ఇప్పటికీ అప్పటికి చాలా తేడా ఉంది. పిల్లలు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు పాత రోజుల్లో. నువ్వు నమ్మవు దాన్ని, నేను చెప్తా దానికి. ఒక 6-7 నెలలు చంకల్లో ఉండేవాళ్ళేమో ఎత్తుకుని కొద్దిగా బోర్ల పడ్డం కాదు, కాస్త కూర్చోవటం వచ్చిన దగ్గర నుంచి పిల్లలు స్వతంత్రంగా వాళ్ళ దారిన వాళ్ళు ఆడుకోవటం, పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయటం, 4 పిల్లలు ఉన్న చోటకి చంటి బిడ్డ కూడా పాకి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వాళ్ళతో పాటు తింటాం. అసలు పిల్లలకి నోట్తో అన్నం చేత్తో అన్నం తినిపించవలసిన ఇది చాలా తక్కువ ఉండేది. తల్లే తినిపించాలి, పలచగా చేసిపోయాలి, మిక్సీలో పెట్టిపోయాలి, గోలంతా ఏం లేదు. ముద్ద కలిపి ముద్ద చిన్న ముద్దలు నోట్లో పెట్టేవాళ్ళు. అన్నం ముద్ద, గోరుముద్ద పదం వింటావా? అసలు గోరుముద్దలు పెట్టేవాళ్ళు ఉన్నారా ఇప్పుడు? నువ్వు చెప్పు, నువ్వు పెట్టేవా? నేను పెట్టారా? నువ్వు పెట్టేవా గోరుముద్దలు? నీ పిల్ల ఏజ్ వాళ్ళందరూ కూడా మిక్సీలో ఫుడ్డే తిన్నారు. పెద్ద పిల్లలతో పాటు వాళ్ళు తినేటప్పుడు ఆ మెతుకులు ఏరుకుని తిని పెద్దవాళ్ళు అయిపోయేవాళ్ళు. పెద్ద పిల్లల్ని చూసి చిన్న పిల్లలు నేర్చుకునేవాళ్ళు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తల్లులకి పుష్కలంగా విపరీతంగా పని ఉండేది. ఎంతసేపు ఆ బిడ్డని సంకనెత్తుకుని ముద్దులాడుకుని వాడి వేషాలన్నీ చూసి వాడికి కావాల్సినవన్నీ జరిపే రోజులు ఉండేవి కాదు. అప్పుడు ఏడవకుండానే పెట్టే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు అప్పటి సంగతే వేరు. అసలు ఈ పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు మిగిలిన పిల్లలతో పాటు ఒక 4-5 ఏళ్ళు వస్తే పెద్ద పిల్లలు బళ్ళలోకి వెళ్తుంటే చిన్నపిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళతో పాటు చంకలో పలక పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. దగ్గర కూర్చుని చేయించటము, పక్కనే ఉండి చూడడము లేని తరాలు నేను చూశాను. మీలో చాలామందికి తెలుసది, మీరు కూడా ఉండుంటారు అందులో. మీ పెంపకం కూడా అలాగే జరుగుంటుంది. 50 ఏళ్ళు దాటిన వాళ్ళ పెంపకాలన్నీ ఇవే చేయ. పిల్లల్ని వదిలేస్తే వాళ్ళంతట వాళ్ళు చాలా పనులు చేసుకునేవాళ్ళు. కొద్దిగా వయసు వచ్చాక స్నానాలు చేయించడము అలాంటివి కూడా తక్కువే, వాళ్ళంతట వాళ్ళే చేసుకునేవాళ్ళు. తల్లుల మీద ఎమోషనల్ డిపెండెన్సీ ఉండేది. ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా తల్లుల దగ్గరకు వచ్చేవాళ్ళు, కానీ ప్రతిదానికి తల్లి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. తల్లులు కూడా పిల్లల్ని ఎంత నిమిషం చూసే అవకాశం ఉన్న కాలం కాదది. బోళ్ళు పనులు చేసుకోవాలి కదా, అంతా పనే కదమ్మా, చేత్తో చేసుకోవాల్సిన పనులు. గిన్నెలు దొంకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇళ్ళు వాకిళ్ళు అలుక్కోవాలి, పొయ్యి అలుక్కోవాలి, కట్టెల పొయ్యిలు, కుంపట్లు, బాయిలర్లు, పొట్టు పొయ్యిలు, కాల్ గ్యాస్ అవి లేని రోజులు. పిండి రుబ్బుకోవటం, పిండి దంపుకోవటం, బియ్యం దంచుకోవటం, జొన్నలు దంచుకోవటం, రాగులు దంచుకోవటం, విసురుకోవటం పిండి. ఎన్ని రకాల పనులు చేస్తే పిల్లలకి 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళేజేయ. డబ్బులున్న ఇళ్లల్లోనూ, డబ్బు తక్కువ ఇళ్లల్లోనూ, పేద ఇళ్లల్లోనూ కూడా ఇవే పరిస్థితులు ఉండేవి. ఎవరైనా సహాయానికి ఉన్నా కూడా కరెంట్లు లేవు, రాత్రిపూట దీపాలు వెలిగించుకోవాలి, సాయంకాలం అయ్యేసరికి అన్నం తినేయాలి, తెల్లవారుజామున లేవాలి, అందరికీ గొడ్డు గోదా ఉండేవి. ఏదో పుల్లా పుడక పొయ్యిలో పెట్టుకోవాలి, వాటన్నిటికీ ప్రయత్నం చేయాలి. అక్కడి నుంచి వస్తువులు దాచిపెట్టుకోవాలి. చింతపండని, బెల్లమని, పప్పులని ఏడాదికి ఒకసారి నిలవ పెట్టుకోవటం. కాస్త కలిగిన ఇళ్లలో ఈ పనులు, లేని ఇళ్లలో వెతుకులాట పనులు. ఎంతసేపు పిల్లాన్ని సంగ పెట్టుకుని తిరుగుతానంటే ఎట కుదురుతుంది?
అంటే ఫ్యాన్లు లేవు, dependency లైట్లు తక్కువ లేవు. ఉండేది అంటారు కదా రమణ గారు. 100% డిపెండెన్సీ తక్కువ ఈ ఉండేది. మాట అన్నప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే చెప్తా అసలు అది వినండి కాదు. ఒక్కసారి. ఆ, అంటే పెళ్ళి అయ్యే వరకు తండ్రి మీద డిపెండ్ అవుతారు, పెళ్ళైన తర్వాత భర్త మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా ఆ రోజుల్లో. ఉమ్. వాళ్ళకి స్వాతంత్ర్యం ఎక్కడుంది? వాళ్ళంతటా వాళ్ళు సొంతంగా ఏ పనులు చేయగలిగేవారు? స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేకపోయేవాళ్ళు కదా. వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు కదా, ఫైనాన్షియల్గా ఇంకొకరి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు కదా ఆ రోజుల్లో. అవును. అంటే పనుల విషయం పక్కన పెడదాం, బాధ్యతలు కానీ చేయాల్సిన పనులు అంటే చేయాల్సిన విధులు కానీ ఇంకొకరి మీదే డిపెండ్ అయ్యేవారు కదా. ఈ జనరేషన్లోనే కదా అది లేదు అనేది కాదంటారా? అసలు అది పాయింటే కాదు. అప్పట్లో ఏముండేది, అసలు ఇన్ని అవసరాలు ఏవమ్మా ఆ రోజున. ఆ స్త్రీలకి ఇన్ని అవసరాలు, ఇంత ఐడియాలజీ ఏది? ఆ కాలానికి కష్టం ఆ కాలంది, ఈ కాలం కష్టం ఈ కాలంది. ఇప్పుడు చదువు వచ్చింది, అప్పట్లో చదువులు తక్కువ, ఏవో సుమారం ఉండేవి. మా అక్కయ్యలు చదువుకున్నారు, మా రెండో అక్కయ్య మూడో అక్కయ్య జయ. ఇప్పుడు 79 ఒకరు, 77 ఒకరు అనుకో, 76 ఒకరు, 76 ఏళ్ళు. అదేం చిన్న వయసు కాదు. ఆ రోజుల్లోనే బిఎస్సి మా అక్కయ్య, ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడి. ఇప్పుడు కూడా ఆవిడ అమెరికాలు కెనడాలు సింపుల్ గా ఒకతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతుంది, సహాయాలు అక్కర్లా. ఎన్ని పనులు చేసేవాళ్ళు జయ మా అక్కయ్యలు. బట్టలు సొంతంగా కుట్టుకునేవాళ్ళు, పిండి వంటలు స్వయంగా చేసుకునేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి. మధ్యలో మేము ఎంతమంది ఉన్నాం, వీళ్ళందరివి ఇప్పుడు మేమే కాదు, మా కజిన్స్ పురుళ్ళకు కూడా మా అక్కయ్యలు సహాయం చేసేవాళ్ళు. మా కజిన్స్ పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఆండకు వచ్చి మా ఆండకే చూసింది, అప్పుడు బావే తెచ్చిపెట్టేవారు, విజ్జక్కే చూసింది. మా ఆండకే ఎంతమందికి సహాయం చేస్తుంటుంది, మా పెద్దక్కయ్య ఎంతమందికి సలహా చెప్పుంటుంది. ఇప్పుడు నేను మా అక్కయ్యలు గొప్ప కాదు, ఆ కాలం అందరు అక్కయ్యలు ఇంతేనమ్మా, అందరక్కయ్యలు ఇంతే, అందరమ్మలు ఇంతే. మన ప్రపంచమే వేరు. దానికి దీనికి పోలిక చెప్పట్లేదు, అసలు అది క్వశ్చన్ కాదు, అది సందర్భం కూడా కాదు. పెంపకం సంగతే మాట్లాడుతున్నాం మనం. అప్పటిదదా. తర్వాత మారింది, కొంతకాలానికి పిల్లలకి చదువులు పెరిగినాయి. ఈ చదువుకునే పిల్లలకి పక్కన కూర్చొని చదివించడం వచ్చింది తల్లులు. వాళ్ళకి టీలు ఇచ్చి కాఫీలు ఇచ్చి పిల్లాడు చదువుకుంటుంటే పక్కన కూర్చొని చదివించటం, ట్యూషన్లకు ఓపికగా మోసుకెళ్ళి చదివించటం, సమస్తమైనవి వీళ్ళే చేయటం. ఇందులో కూడా ఈ పక్కన కూర్చొని చదివించిన తల్లుల రోజుల్లో కూడా పిల్లలు కొంత ఇండిపెండెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు. చదువుల దగ్గరే తల్లులు ఎక్కువగా సహాయం చేసేవాళ్ళు. దీని తర్వాత ఏమైంది, తర్వాత కాలంలో ఇక డే 1 నుంచి ఎట్మోస్ట్ కేర్ బేబీకి. వాడిని కింద దింపరు, వాడంతటి వాడు బోర్లా పడలేడు, వాడంతటి వాడు కూర్చోలేడు, వాడు ఏమి చేయడు, అన్నీ వీళ్ళే చేయాలనుకుంటారు. మామూలు ఆహారం ఇవ్వరు, ఏదో ఇవ్వాలనుకుంటారు. అవి ఎక్కడి నుంచో తేవాలి, ఏదో చెయ్యాలి, ఏదో స్పెషల్ ఫుడ్ ఇవ్వాలి, అట్మోస్ట్ కేర్ ఇవ్వాలి, ఇస్తేనే పిల్లాడు బాగా పెరుగుతాడు అనుకుంటారు. దీనికోసం అని ప్యానిక్ అయిపోతారు. సమయం ఒక 6 నెలలు, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి, 6 నెలలో 8 నెలలో సెలవులు పెట్టుకుని ఉంటారా, తర్వాత సమయం ఇవ్వలేకపోతున్నామని దిగులు పడతారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఉద్యోగము ఈ సంపాదన అంతా పిల్లల కోసమే అనిపిస్తూ ఉంటుంది, కానీ పిల్లల్ని కేర్ చేయలేకపోతున్నామని వీళ్ళు దిగులు పడ్డం మొదలు పెడతారు, గిల్ట్ ఫీల్ అవుతారు. ఎవరైనా మేము ఉద్యోగం మానేసాం పిల్లాడి కోసం అనగానే ఉద్యోగాలు చేస్తున్న తల్లులందరూ తలకాయలు దించుకుని గోళ్ళు కొరుక్కుని ఏం చేయాలో తెలియక మనం సరిగ్గా మన బిడ్డకి న్యాయం చేయట్లేదా అన్న బెంగ పెట్టుకుంటారు. ఒక ఏజ్ వచ్చాక అసలు పిల్లాడికి మన అవసరం ఉండదు. కాదయ్యా, నేను జనరల్గా ఒక మాట చెప్తా. ఏడాది లోపల ఇప్పుడు ఒక పిల్లాడు పుట్టాడు అనుకో, వాడు 2 నెలల నుంచి మన కేసు చూస్తాడు, ఎవరైతే వెళ్తే అటు చూస్తుంటాడు. 3 సగపడి పడేసరికి నువ్వేం చేయక్కర్లేకుండా వాడు పక్కకి తిరుగుతానంటాడు. అంటాడా? అండ ఖచ్చితంగా వాడే తిరుగుతాడు. నువ్వు చెప్పాలా వాడికి? నువ్వు చెప్పక్కర్లేదు, చూపించక్కర్లేదు, కాపీ చేయడు, నేర్చుకుంటాడు. వాడి లోపల ఉంటుంది అది సహజంగా. వాడే బోర్ల పడతాడు, వాడే చేయి లాక్కుంటాడు, వాడే కూర్చోడానికి ట్రై చేస్తాడు, వాడే నుంచోడానికి ట్రై చేస్తాడు. అలా చెయ్యకపోతే ఇబ్బంది, భయం, చేయకపోతే భయం. వాడి పళ్ళు వాడంతటి వాడికే వస్తాయి, రాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఏడాది దాకా ఉన్న అన్ని మైల్ స్టోన్స్ ఒక కిడ్, ఆడగాని మొగగాని, సాధారణ పరిస్థితుల్లో నార్మల్ కిడ్స్, ఒక మాదిరి హెల్దీగా ఉన్న బిడ్డ ఏడాది లోపల మొత్తం వాడి వ్యవహారం అంతా వాడే చేసుకుంటాడు. నువ్వు వాడికి ఇచ్చేదేమిటి? వేళకి ఆహారము, నిద్ర, కుశలం, పిల్లవాడి తాలూకు దేఖభాల్, సంరక్షణ అంటారు తెలుగులో. సంరక్షిస్తావు, టేక్ కేర్ చేయటం. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు కాబట్టి వాడి ఆహారం వాడి సొంత క్రియలు చేసుకుంటాడు వాడు. కానీ వాడి తిండి, వాడి నిద్ర, వాడి తాలూకు అలసట, వాడి కడుపులో నొప్పో, చెవుపోటో, చీమ గుట్టిందో, ఏదైనా తగిలిందో, అవి నువ్వు సంరక్షిస్తే వాడి సొంత క్రియ వాడే, అంటే వాడి ఎదుగుదల మార్గం వాడంతట వాడే చేసుకుంటాడు కదా. ఇప్పుడు వాడు తినలేదనుకో,
ఏదో ఒక ఆహారం పెట్టాం, ఒక ముద్ద పెట్టాం, చిన్నదేదో పెట్టాం. వాడు ఒక గంట తర్వాత నీకు టైం చూస్తావు నువ్వు, వాడు ఆడుకుంటూ ఉంటాడు, వాడు ఆడుతూ ఉంటాడు. టైం అయిపోయింది అని నువ్వు పెడతానంటావు, వాడు తిన్నంటాడు. మా పిల్లాడు తింటలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తావు నువ్వు. ఇంకొక గంట ఆగితే డెఫినెట్గా తింటాడు వాడు, కానీ నువ్వు ఆగవు. నీకు ఎంతసేపు టైంతో ఉంటుంది. ఇప్పుడు ఇన్ని క్రియలు సొంతంగా చేసుకునేవాడికి ఆకలిస్తే ఏడవటం వాడికి రాదా? వస్తుంది. అట్లా వాడిని కనుక వదిలిపెడితే అమ్మో బిడ్డకి నోరు ఆరిపోతుంది, గొంతు ఆరిపోతుంది, కడుపు ఆరిపోతుంది, ఏదో అయిపోతుంది, ఎదుగుదల తగ్గిపోతుంది, టైంకి ఆహారం ఇవ్వకపోతే బ్రెయిన్ బాగా ఎదగదు. వింటాం విపరీతంగా రీల్స్లో. మనం బాగా పెట్టేసేయాలి, ఆ పప్పులు ఈ పప్పులు పెట్టేసేయాలి, పెట్టి వాడి పొట్టపాడు చేస్తాం. మనం సమయం ఇవ్వం, ప్యానిక్ అయిపోతాం, బాగా పెంచాలని చూస్తాం. ఎవరి పిల్లాడైనా ఎవరి పిల్లైనా లడ్డు పాపాయిలాగా కనపడిందా మనకి బాధగా ఉంటుంది. మన పిల్లాడు సన్నగా ఉన్నాడని. బాగా పెట్టట్లేదా అంటారు అమ్మలక్కలకి. పనిపాట లేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఏంటి బాగా పెట్టట్లేదా, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు బొద్దుగా ఉన్నావు, పిల్లాడు సన్నగా ఉన్నాడు అంటే ఇదివరకు రోజుల్లో అసలు ఇలాంటి ప్రశ్నలు కానీ ఇలాంటి మాటలు కానీ వినేవారు కాదు. చాలా తక్కువ చేయా, గుంపు ఎక్కువ ఉండేది కదా రమ్మగారు. చాలా తక్కువ. ఇప్పుడు ఏమైంది, మనకి ఇంట్లో 6 పెద్దలు, ఒక బుడ్డాడు, ఓ చంటి పాప. ఈ పెద్దాళ్ళంతా దాని మీదే దృష్టి పెట్టుకుని ఉంటారు. పనులు లేవు మనకి, పిల్లల మీదే దృష్టి ఉంటుంది. దీంతో ఏమవుతుంది, ఒక గిల్ట్ పెరిగిపోతుంది. పాత రోజుల్లో గిల్ట్ తక్కువ ఉండేది జయ. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అయ్యో బిడ్డను సరిగా చేయలేకపోయానే అనిపించేది ఎప్పుడో ఒక్కసారి. వీళ్ళకి రోజు అనిపిస్తుందమ్మా ఇప్పుడు సమాజంలో పిల్లలకి, పాపం ఆడపిల్లలకి. అంటే ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి మానసికమైన సమస్యలు ఏంటంటే, చూడు 2 పాయింట్లు ఉన్నాయి ఇందులో. పిల్లవాడి కోసం పిల్లల కోసం జాబ్ మానేశారనుకో, ఆ కాస్త పిల్లలు చదువులు అయిపోయాక నేను ఖాళీ అయిపోయాను, నా జీవితం ఇదైపోయింది, నా కెరీర్ పాడైపోయింది అని ఏడుస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. తమ పిల్లల కోసమే, ఎవరి కోసమో మానలేదు. ఇక ఆ బాధ వాళ్ళకి పోయేదాకా పీడిస్తూనే ఉంటుంది. వీళ్ళ కోసం నా కెరీర్ అంతా పాడు చేసుకున్నాను నేను. వాడు వెళ్ళిపోయాడు అవతలకి, వాడు అమెరికా వెళ్ళిపోతాడు, తల్లి 40 ఏళ్ళకి ఇక్కడ ఉండిపోతుంది. అది ఒక రకం. అప్పుడు ఏమవదు. ఇది ఒక రకమా. ఇంకొకళ్ళు ఏమో పాపం పిల్లల్ని 6 నెలల పిల్లల్ని డే కేర్లోనో అమ్మ దగ్గర వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్తారు. ఎట్మోస్ట్ కేర్ ఇవ్వలేకపోయామన్న గిల్ట్ తోటి చిన్నప్పుడు బాగా చూసుకుని ఉంటుంటే ఇప్పుడు బాగుండేవాడు, నేను టైం ఇచ్చుంటే బాగుండేవాడు, టైం ఇవ్వలేదు కాబట్టి నా పిల్లాడికి ఆరోగ్యం పాడైపోయింది, వాడు సరిగ్గా పెరగలేదు, సరిగ్గా లేడు అన్న గిల్ట్ తోటి బాధపడతారు. ఈ 2 గిల్ట్లు తప్పే నన్ను అడిగితే. అయితే దీంట్లో మీడియా ప్రభావం, అంటే మీడియాలో ఉండి ఈ మాట అనకూడదేమో, మీడియా ప్రభావం అయితే చాలా ఉంది రమ్మగారు. ఎందుకంటే కొన్ని వందల వీడియోలు చూస్తున్నామండి. ఏమన్నా తెలుసా, 5 ఏళ్ల లోపే పిల్లల మనస్తత్వం అనేది వాళ్ళకి తయారవుతుంది. వాళ్ళ ఫ్యూచర్ మొత్తం ఈ 5 years లోపే డిపెండ్ అయి ఉంటుందని. మేమైతే 12 years అనుకుంటాం జయ. సరే పోనీ 12 years అనుకుందాం. మీరు అన్నట్లు ఒక వైపు తీసుకుంటాను, ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు. అయ్యో నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానే, నేను చూసుకోలేకపోతున్నానే, డే కేర్లో పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు నేను సరి చేసుకోలేకపోతున్నాననే గిల్ట్ ఉంటుందేమో బహుశా. అవును, ఇంట్లో ఉంటే సరే ఎట్లాగో చేసుకుంటారు, ఈ ఫీల్ ఉంటదేమో అనిపిస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళని కూడా చూస్తున్నాం. మీరు ఆ రీల్స్ చూస్తారో చూడరు, వీళ్ళకి నిద్ర ఉండదు, వీపు నొప్పి, ఇది ఎప్పుడు రెస్ట్లెస్ గా అయిపోయి, బాబోయ్ ఈ పిల్లలతో ఎట్లాగరా దేవుడా, నా వల్ల కావట్లేదు, నా జీవితం ఇలా అయిపోయిందో అని ఏడి చచ్చిపోతారు. అది కష్టమే. ఇప్పుడు ఇవి 2 విషయాలు చేయ. టీనేజ్ పిల్లల ఎదుగుదల వయసు, కానీ కెరీర్ డెవలప్ అవ్వాల్సిన, చదువు డెవలప్ అవ్వాల్సిన వయసు కదా, అవునా? అలాగే ఈ తల్లులకు కూడా ఆ పిల్లాడు, చిన్న పిల్లాడు, తల్లిది కెరీర్ డెవలప్ అయ్యే ఏజ్. ఎగ్జాక్ట్లీ అండి. ఆ పిల్లవాడి పెంపకము, తల్లి కెరీరు. దానికోసం దీన్ని వదులుకుంటే వీడు ఎదిగాక దీనికి ఏమి లేకుండా పోతుంది, తల్లి దిక్కుమాలిపోతుంది. ప్రతి స్త్రీకి మాత్రం ఎక్కువగా 99% గమనించేది, ఒక ఉద్యోగంలో పీక్ స్టేజ్ లో ఉండగా పిల్లలు దీన్ని బ్రేక్ చేసుకోలేరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతారు. దీనికి ఏం చేయొచ్చమ్మా, 2 వాళ్ళు సహాయం చేయాలి. హ్యాపీ మదర్స్ డే అని చెప్తామా? హ్యాపీ మదర్స్ డే అంటే మీ మదర్సే కాదు, మీ వల్ల మదర్స్ అయిన వాళ్ళకి కూడా హ్యాపీ మదర్స్ డే కావాలి. మీ తల్లులకే కాదు, మీ వల్ల తల్లులైన వాళ్ళు ఉన్నారుగా. మరి ఎంత మాట చెప్పారు. మరి దాన్ని ఆలోచించండి. మీ అమ్మని గౌరవించడమే కాదు, మీ పిల్లల తల్లుల్ని కూడా మీరు గౌరవించి తీరాలి. వాళ్ళకి శ్రమ తగ్గించాలి కొంచెం. వాళ్ళు కూడా మీలాగానే వర్క్ చేస్తూ ఉన్నా, లేదా వాళ్ళు ఇంట్లోనే ఉండి పిల్లలకి అట్మోస్ట్ కేర్ ఇచ్చి మీరు వచ్చేసరికి అలిసి పులుసుకోర అయిపోతారు. వీళ్ళు సాయంత్రానికి పిచ్చి వెర్రెత్తిపోతుంది. కొంచెం రిలాక్స్ అవ్వడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇది మగవాళ్ళు కనుక దీనికి నడుం కడితే ఎన్ని డేస్ హ్యాపీ మదర్స్ డేస్ అవుతాయో జయ.
చాలా మదర్స్ అంతా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనకు ఒక్కతే పిల్ల నువ్వు మీరు కంటారు 5-6 గంటలు లేదు, ఓ పిల్లాడో 2 పిల్లలు ఉంటారు. అవును. ఒక్క రోజుకి కాసేపు పిల్లల్ని కొంచెంసేపు మీరు ఆడిస్తారు, మగవాళ్ళు ఆడిస్తారు, మగవాళ్ళు కొంచెం చదివిస్తారు, మగవాళ్ళు కొంచెం లైన్లో పెడతారు, లేదా కాసేపు బయటికి తీసుకెళ్ళి నువ్వు రిలాక్స్ అవ్వు, నేను పిల్లని చూసుకుంటాను కాసేపు అని ఈ పగలో రాత్రో సాయంత్రమో కొన్ని గంటలు కనుక పని పంచుకుంటే కొంత ఈ హ్యాపీ మదర్స్ డేని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. సో దీనికి ఎవరి వల్ల అయితే మదర్ అయ్యారో వాళ్ళు సపోర్ట్ చేయాలి. మదర్స్లో అంటే తల్లుల్లో అప్పటికి ఇప్పటికి చేంజ్ చేసుకుంటే ఇలాంటి లక్షణాలు కొంచెం వదిలేసుకుంటే బాగుంటుంది అనేవి ఏం గమనించారు? మరి అతి పిచ్చి మానేయాలమ్మా సంతానం మీద అంత అమిత భ్రమ పడకూడదు, కొంచెం ఉండాలి. సాధ్యం అంటే ఇప్పుడు పొసెసివ్గా ప్రేమగా ఉండటం వేరు, పొసెసివ్గా ఉండటం వేరు. చేయ ఒకసారి చెప్పండి. చెప్తాను. అదే ఇప్పుడు అన్నం వేళయింది, వాడు ఆడుకుంటున్నాడు, వాడు అన్నం అడగట్లేదు, ఓకే వదిలేయండి వాడు అడిగేదాకా. ఓకే నువ్వు వదిలేసావా అని అడుగుతావు, నేను 100% వదిలేసా. వాడు ఆకలి అంటే కానీ అమ్మా నాన్న తింటావా అంటే అంటేనే పెట్టాలి. నో అన్నాడు అనుకో, అమ్మో ఇలాగే వాడు ఎంత రోజులైనా ఉండిపోతాడండి అంటే ఎలా ఉంటాడమ్మా, మనిషి కాదు వాడు, చంటి బిడ్డ ఆకలి కాగుతాడా? 2 ఏళ్ళు 4 ఏళ్ళు వాడు నీకే 8 గంటలు 6 గంటలు అయ్యేసరికి ఆకలిస్తుందే, వాడు అలాగే ఉంటాడండి ముండంటారు. ఎందుకు ఉంటాడంటే మీరు వాడి నోటికి తీపి చేస్తారు, ఏదో ఒక పదార్థం ఇచ్చి తీపి తగిలేసరికి ఆకలి తగ్గిపోతుంది, ఇంకో 2 గంటలు ఆగుతాడు, మళ్ళీ తీపే తగులుతుంది, మళ్ళీ ఆగుతాడు. ఎన్ని రోజులైనా వాడు అలాగే ఉంటాడు, ఎన్ని గంటలైనా వాడు అట్లాగే చెప్తారు. ఎన్ని పిచ్చి మాటలు, మీ భ్రమ తప్పిస్తే రెండోది లేదు. అంత ఆకలికి ఎవరైనా ఆగుతారమ్మా? చిన్నపిల్లలు ఎక్కడైనా ఉందా లోకల్లో? మనం ఇంత వాళ్ళు మనకే ఆకలిస్తుంది ఉపవాసం ఉంటే, ఆకలి అయితే మనకి. మన పిల్లలు ఏమంటారు, టైం ఇవ్వండి పిల్లలకి, మీ టైం వాడికి ఇవ్వండి, వాడి టైం వాడికే ఇవ్వండి, రెండును. ఇది చాలా బాగుంది రమ్మ. ప్లాన్ ఆలోచించండి. కొంచెం ఏడాది పిల్లాడు ఏదో పాలు తాగాడు, ఎన్ని గంటలైనా వాడు అంటలేదు, ఈసారి పాలల్లో పంచదార తగ్గించండి. అసలు ఇవాళ రేపు షుగర్సే వేయట్లేదు, పాలు మరీ చిక్కగా ఉన్నాయేమో అవి తగ్గించండి. ఒక ఏజ్ వచ్చాక తల్లిపాలు అవి అంత తల్లిపాలు నడిపాలు తీపి ఎక్కువ ఉంటారు, ఏడాది దాటేసరికల్లా పాలు తీపెక్కి పెరిగిపోయి కొంచెం తాగినా వాడికి పొట్ట నిండా ఉంటుంది, తాగరు, తినరు. అవును. కొద్దిగా వాటిని తగ్గించండి. రోజుకి 5 సార్లు 6 సార్లు పాలు ఇవ్వకూడదు, 2 లేదా 3 సార్లు మ్యాక్సిమం. ఏడాది అన్నర్థం వచ్చేసరికి ఆహారం క్వాంటిటీ, మంచి ఫుడ్ పెట్టండి. మంచి అంటే మీరు బాదం పప్పులు పెడతామని పొరపాటును కూడా అనుకోకండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టండి. మీకు ఘనమైన ఆహారం అంటే ఎక్కువ ఫుడ్ వాల్యూస్ ఉన్న ఆహారాన్ని ఇవ్వటం వల్ల వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే రాకపోవచ్చు తిండికి. మీ వాళ్ళ డైజెషన్ లెవెల్ మీకే తెలుస్తుంది కదా, డైజెస్ట్ అవుతుందా లేదా ఫుడ్ కదా. అలా ఆలోచించి సమయం ఇవ్వండి పిల్లలకి. ఇప్పుడు ఇదే సమయం ఇవ్వమన్నామని చదువుకోవడానికి కూడా వాడు 1 అవర్ ఆగి 1 అవర్ ఆగి అంటే ఒప్పుకోవద్దు. చదువుకి మాత్రం టైం పెట్టండి. కొన్ని పనులు వాళ్ళతోటే చేయించండి. రోజు నియమబద్ధంగా వాడు ఆడుకున్న వస్తువులు, ఆ పాపాయి ఆడుకున్న బొమ్మలు తనే పెట్టాలి. టైం ప్రకారం 1 గంట ఆడుకో, గంట టైం చూసి వచ్చేయాలి నువ్వు. మీరు టైం చూడడం 5, 6, 7, 8 ఏళ్ళు వస్తే కానీ రాదు. కానీ పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు గుర్తుంటుంది పిల్లలకి. ఇది 9 మీద, ఇది 12 మీద, ఇట్లా లెక్క చెప్పండి. అవి ఎట్లా ఉన్నాయో ఆ గుర్తులు చెప్తే చక్కగా ఆ షేప్స్ గుర్తుంటాయి. ఇలా వాళ్ళంతటా వాళ్ళు ఆ టైం చూసేది మానేసేలాగా ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చినట్టు. అండ్ మీ టైం ఇవ్వండి. మీరు ఏం చేయొచ్చు, పిల్లల్ని కూర్చోబెట్టి మీరు ఫోన్లు చూసుకోకండి అమ్మా దయచేసి. దగ్గర కూర్చొని ఏదైనా రాయించేటప్పుడు రాయటం మీదే కాన్సన్ట్రేట్ చేయండి. కావాలంటే మీరు కూడా రాసుకోండి, ఫోన్ మాత్రం చూడకూడదు. అట్లా మీ టైం ఇవ్వండి. సీరియస్గా మనం 1 గంట టైం ఇస్తే పిల్లలు కూడా దానికి ఆసక్తికరంగా ఉంటుంది వాళ్ళకి. ఏదైనా మంచిగా ఆటలు ఆడించండి. మీ తగాదాలు, మీ గొడవలు, మీ ఇబ్బందులు, ఫ్యామిలీలో మీకు ఉండే చికాకులు, మీ గాసిపింగ్, అవన్నీ పిల్లల ముందు చేయబోకండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాపీ చేయరు, చేయకుండా ఉంటారు. మీ టైం వాళ్ళకి క్వాలిటీ టైం కొంతైనా పిల్లలతో స్పెండ్ చేయండి. వాడు నిద్రపోయిపోద్దని సాయంకాలం చితకొట్టి నిద్రపోయాక ఏడుస్తూ కావలించుకొని ముద్దులు పెట్టుకునే పనులు చెయ్యొద్దు. పిల్లాడికి మీరు ముద్దు చేసింది తెలీదు, మీరు కొట్టిందే గుర్తుంటుంది. సాధ్యమైనంత దెబ్బ వేయకుండా మాట్లాడి చెప్పి కళ్ళ భయంతో వాడిని లైన్లో పెట్టుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మీకు చెప్పేలాగా చేసుకోండి.
మీకు ప్రతిరోజు హ్యాపీ మదర్స్ డేగా ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కుదురుతుంది అది? వాడు ఏదైనా చెప్తుంటే వినాలిగా, చెవి ఇవ్వాలి. సమయం ఇవ్వడంతో పాటు చెవులు ఇవ్వాలి, వినాలి వాడు ఏం చెప్తున్నాడు. విన్నాక అప్పుడు ఏదైనా చెప్పగలిగితే ఒక 2-3 మంచి మాటలు చెప్పడం, వాడికి అర్థమయ్యేలాగా చెప్పగలగటం. పాపాయికైనా అంతే. లేకపోతే మనం వింటలేదు అనుకో, చెప్పటం మానేస్తారమ్మా. అవును. ఏదైనా ట్రబుల్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మీరు గిల్ట్లోకి వెళ్తారు. అయ్యో నేను ముందు నుంచి సరిగ్గా చేయలేదు, ముందే తెలుసుకుంటే బాగుండేది, అప్పుడు చేయలేకపోయానని మీరు దిగులు పడి డిప్రెసివ్గా ఫీల్ అయ్యి పిల్లల పెంపకం కుంటు పడిపోతుంది. ఆలోచించండి. ఇవి రీల్స్ని చూసి, వీడియోలు చూసి, వేరే వాళ్ళ ఎవరివో అనుభవాలు చదివి చేద్దామని పొరపాటును కూడా అనుకోవద్దమ్మా. మనం అన్నం తినేటప్పుడు మనకి పులుపు ఇష్టమా, తీపి ఇష్టమా, కారం ఇష్టమా మనకు తెలుసు కదా. మన పొట్ట నిండిందో లేదో మనకు తెలుసు కదా. యూట్యూబ్లో ఆవిడెవరో చెప్తే ఇంత తినాలంటే అంత తింటావా నువ్వు? ఆ రుచి తింటావా? కాదు. నీ నాలుకని, నీ పొట్టని ఎట్లా ఫాలో అవుతావో, నీ ఇల్లు వాకిలి, మీ ఇంట్లో తీరు, నీ పిల్లవాడి పద్ధతి, అంటే నీ కెపాసిటీ, దాన్ని ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి మనం ఇక్కడ? మననే మనం ఫాలో అవ్వాలి. ఎవరిని ఫాలో అవ్వాల్సిన పని. మీకు ఏదైనా విషయంలో సలహా కావాలనుకో, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది నాకు ఎట్లా చేయాలో తెలియట్లేదు అనేటప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు. కానీ కాపీ తల్లులకి దాన్ని చూసి అది, దీన్ని చూసి ఇది, ఎవరిని చూసి ఏదో అలా కాదు. దీంట్లో మన ఫ్యామిలీ, మన బ్యాక్గ్రౌండ్, మన పద్ధతులు, మన పిల్లవాడి తాలూకు కెపాసిటీ. మనం ఇంత ప్రెషర్ ఇస్తాం, వాడు తట్టుకోవద్దు, పిల్లాన్ని బట్టి కదా. ఇలా ఆలోచిస్తే మీకు గిల్ట్ ఉండదు. గిల్ట్ లెస్ మాతృత్వాన్ని అనుభవించండి. రైట్. ఇది తల్లులకి. పిల్లలకి ఏం చెప్తారు అమ్మగారు? పిల్లల్లో ఎలా ఉంటే బాగుంటుంది? ఒక వయసు వచ్చాక, ఇప్పుడు చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది జయ? 10-14 ఏళ్ళు వస్తే కానీ తల్లులు కష్టము, వాళ్ళు టైం ఇస్తున్నారు, వీళ్ళు తమ డబ్బంతా మన మీద పెడుతున్నారు, అవన్నీ అర్థం కావమ్మా. పెద్ద పిల్లలకి మనం ఏదైనా చెప్పచ్చు. కొంచెం 17-18 వస్తాయి, ఇంటర్మీడియట్ 10th క్లాస్ వస్తుందా, ఆ ఏజ్ నుంచి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పండి. నీ వల్ల నేను ఇలా నా కెరీర్ పోగొట్టుకున్నాను అని పిల్లల్ని గిల్ట్లోకి నెట్టకూడదు. మీరు మళ్ళీ తల్లులకే చెప్తున్నా ఉండు. ఇది మీరు నెట్టకుండా ఉంటే మీ కష్టం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది. వాళ్ళకే ఏదైనా పని ఇచ్చేసామనుకో, పని చేయడంలో ఉన్న బరువు సులువు అర్థమవుతాయి కదా. ఇది బరువు, ఇది సులువు. ఇదే బరువు సులువు అమ్మ విషయంలో వాళ్ళు అప్లై చేయగలుగుతారు. వాళ్ళ బదులు మీరే చేసేసి వాళ్ళకి పని చెప్తారు, చేయలేదనుకో నువ్వే చేసేస్తావు, కోపం వస్తుంది, నువ్వేం చేయక్కర్లేదంటావు. అట్లా చేస్తే కుదరదుగా. మీరు అర్థమయ్యేలాగా చేస్తే పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. హ్యాపీ మదర్స్ డే చెప్పకపోయినా పర్వాలేదు, ఏం చెప్పక్కర్లా. వాళ్ళు మదర్స్ డేకి వాళ్ళ పిల్లలు ఏదో కొనిపెట్టారు, వీళ్ళు ఏదో గిఫ్ట్ చేశారు. మీ అమ్మాయి అయితే చక్కగా ఒక కార్డ్ రాసి చేతిలో పెడుతుంది కదా. కానీ రాయాలని మంచిదే ఐడియా. ఇప్పుడు పిల్లలందరూ అవన్నీ చేస్తున్నారు. ఈ కార్డులు రాసి తల్లులకు ఇవ్వటము, మదర్స్ డేకి ఫోన్ చేయటము, మదర్స్ డేకి అమ్మకి గిఫ్ట్ చేయటం కాదు, అదొక్కటే కాదు, పెద్ద పిల్లలకు కూడా చెప్పాల్సిందే కదా. ఇది మీ అమ్మ మనసు అర్థం చేసుకోండి, ఆమె కష్టాన్ని తెలుసుకోండి. ఒక తల్లి చాలా శ్రమ పడితే కానీ ఒక బిడ్డ పెద్దవాళ్ళు అవరు. ఇండిపెండెంట్గా పెంచినా, డిపెండెంట్గా ఉంచినా కూడా తల్లుల తీవ్రమైన వేదన, కష్టము, వాళ్ళ నిద్ర, వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆకలి మర్చిపోవటం. అన్నాన్ని కూర్చోగానే పిల్లలు బాత్రూమ్కి వెళ్తారు. పెంపకం ఒక శిక్షగా పరిణమించే పరిస్థితులు ఉంటాయి. మీరు పెద్ద అయిపోతారు, తల్లులు పెద్దవాళ్ళు అయిపోతారు. మీరు ఎదుగుతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. అవును. ఈ పెద్దవాళ్ళైన తల్లులకి కొంత చాదస్తము, కొంత విసిగించే లక్షణం ఉంటాయి. కానీ దాన్ని ప్రేమగా అర్థం చేసుకోండి. చక్కగా అమ్మతోటి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఆ మదర్స్ డే రోజున గిఫ్ట్లు ఇచ్చి, పార్టీ ఇచ్చి సరిపెట్టద్దు. సంవత్సరం అంతా కూడా తల్లులతోటి మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. మీరు మెయింటైన్ చేస్తే రేపొద్దున మీ పిల్లలు మీతో మెయింటైన్ చేస్తారు. పిల్లలు అంటే ఒక విషయం గుర్తొచ్చింది అమ్మగారు. మనం తల్లిదండ్రులు అయ్యాక పిల్లల్ని ఎంత గారాబం చేస్తామంటే ప్రాణం మొత్తం వాళ్ళ మీదే పెట్టుకుంటాం. కానీ మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఇలాగే పెంచారు, పెంచబట్టి ఇక్కడ దాకా వచ్చామని కొంతమందిలో గుర్తింపు ఉండదు. చాలా మంది ఇంకోలా చెప్తారు, మా మదర్ ఇలా చేయలేదు నాకంటారు. అది ఇంకా ఘోరం. ఇప్పుడు నీకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి, 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నావు, నీకు ఇంత వయసు వచ్చింది. మీ అమ్మకి నువ్వు పుట్టినాటికి ఆవిడకి ఏ 16 ఏళ్ళో 18 ఏళ్ళో చదువు సంధ్య లేవు, అవేర్నెస్ పాడు లేదు. అయినా ప్రేమకి ఏమిటమ్మా, చచ్చి బతకాల్సిందే కదా. ఏ తల్లైనా నీకేమైనా కింద నుంచి వచ్చి వాళ్ళకి ముక్కులోంచి రాలేదు కదా పిల్లలు. ఎవరైనా ఈ కడుపుతో మోసే కష్టం,
కనే నొప్పి, పెంపకపు కష్టాలు, ఏ వెసులుబాట్లు లేని రోజులు, సంపాదన లేని కాలం, ఇతరుల వెనకాల పడి ఉండవలసినది, ఇండిపెండెన్సీ లేకపోవటం, ఎమోషనల్ డిపెండెన్సీకి అవకాశం లేకపోవటం, మారల్ సపోర్ట్ లేకపోవటం, భర్తల సహకారం లేకపోవటం, కుటుంబ బాధ్యతలు తీవ్రంగా ఉండడం, ఎన్నుండేవి పాత రోజుల్లో. ఇప్పుడు అందులో సగం కూడా లేవే, పావు కూడా లేవు మనకి. కొన్ని ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కామంది కనడం పెంచడం కామనే కదా. నేను బాగా చేస్తున్నాను, మా అమ్మ బాగా చేయలేదని పొరపాటును కూడా అనకండి. మీరు మదర్స్ డేకి ఇచ్చే గిఫ్ట్ అదే. మరి బాగా చెప్పారు. మీ వెసులుబాటు మీది, అమ్మ వెసులుబాటు అమ్మది. ఏ తల్లైనా పిల్లల్ని పారేసుకుందాం అనుకోదు. ఎవరో లోకంలో కొట్టుకొకళ్ళు ఉంటారు. సాధారణంగా ఎవరు ఉండరు. అందరికీ కష్టపడే ఎట్లా కొట్లా చేతొచ్చినట్టు పెంచుకుందామనే ఉంటుంది. మీరు గిల్ట్ ఫ్రీ మదర్ థింగ్ని పొందండి. మీరు గిల్ట్గా ఫీల్ అవ్వద్దు. కష్టమో నిష్ఠూరమో చేయగలిగినంత చేద్దాం. కాస్త చెయ్యలేకపోతే సర్దుకోండి దాని మీద. నిన్నేదో చేయలేకపోయాను కాబట్టి ఇవాళ బాగా పోసేద్దాం అనుకోవద్దు. నిన్న కుదరలేదు, ఇవాళ నేను చేయగలుగుతానని అనుకోండి. ఇలా ఆలోచిస్తే ఎప్పుడూ మదర్స్ డేగానే ఉంటుంది. ఎవ్రీడే. తల్లు లేని రోజే లేదు అసలు మన జీవితంలో. ఇవాళ మనం ఇట్లా ఉన్నామంటే ఇంతంత వయసు వచ్చింది, చిన్న దెబ్బ తగిలితే అమ్మ కాకుండా ఏమైనా అంటామా మనం? చెప్పండి. మన ఉద్యోగాల పేర్లు కానీ, మన ఫ్రెండ్స్ పేర్లు కానీ ఏదైనా చెప్పుకుంటామా? దెబ్బ తగిలితే ఏమనాలి మనం? అమ్మే కాదు? ఖచ్చితంగా. ఏదైనా కోపం వస్తే మా అమ్మ కనిపెట్టేసింది, వీళ్ళందరితో మాట్లాడమని అనుకుంటాం. అంతే కదా. మన అమ్మమ్మ పేరు తప్పిస్తే ఏది తలుచుకోగలుగుతాం? బతుకున్నంత కాలం అమ్మ పేరు తలుచుకున్నా కూడా మనకు రుణం తీరదమ్మా. అవునండి. ఆ తల్లి రుణం. ఎందుకంటే ఈ చావుని చూసి కనడం అనేది ఉంది. ఇప్పుడంటే డాక్టర్లు వచ్చి, మందులు వచ్చి, ఎపిడ్యూరల్స్ వచ్చి, సిజేరియన్లు వచ్చేసి. పూర్వకాలం ఏముండేదమ్మా? మందా మాక ఎట్లాగో చచ్చిపడి కనేవాళ్ళు కదా. ఈ మాటలు మానేయండి, ఆలోచించండి. ఇదే నిజమైన గిఫ్ట్ రమ్మగారు కదా. 100%. రైట్. మరొక్కసారి హ్యాపీ మదర్స్ డే రమ్మగారు. హ్యాపీ మదర్స్ డే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.